బ్యాక్ టు లైవ్ షో. తెలుగు తమ్ముళ్ళు అన్నిటికన్నా పెద్ద పండుగలాగా చేసుకునే మహానాడు 3 రోజులు విశాఖలో ఘనంగా పూర్తయింది. ముఖ్యంగా 3 రోజుల మహానాడులో ప్రభుత్వ పథకాలు సంక్షోభం నుంచి ఏ రకంగా అభివృద్ధి వైపు వెళుతున్నాం అనేది ముఖ్యమంత్రి తన సుదీర్ఘ ప్రసంగంలో వెల్లడించారు. అలాగే లక్ష్యాలు నిర్దేశించుకున్నారు, రాజకీయ తీర్మానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ శాశ్వతంగా అధికారంలోనే ఉండాలంటే ప్రజలతో ఎలా మమేకం అవ్వాలనేది కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి రావాలి, వాళ్ళకు కూడా నేను గైడెన్స్ ఇస్తానని తెలంగాణ కార్యకర్తలకు కూడా కొంత భరోసా ఇచ్చే ఒక ప్రయత్నం చేశారు. అలాగే మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో ఎటువంటి వాళ్ళు విమర్శలు చేసినా కూడా మీరు గీత దాటి పెద్దగా ఏం మాట్లాడద్దు, పొత్తుల గురించి ఎన్నికలప్పుడు మాట్లాడుకుందామని కూడా దాదాపుగా ఒక రకమైన సంకేతాలు కార్యకర్తలకు ఇచ్చారు. అలాగే గీత దాటుతున్న పార్టీ క్రమశిక్షణ కట్టుతప్పుతున్న వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని చెప్పారు. ఇలా అనేక అంశాలని చెప్పారు. ఓవరాల్ గా కార్యకర్తలకు మళ్లీ అధికారంలోకి వస్తామనే భరోసా ఎంతవరకు పార్టీ అధినాయకుడు ఇవ్వగలిగారు, అలాగే ప్రతిపక్షాలను ఎంతవరకు అభద్రతలోకి నెట్టగలిగారు, ఈ అంశాలకు సంబంధించి ఓవరాల్ గా మహానాడు జరిగిన తీరు గురించి వాళ్ళు విశ్లేషించుకుందాం. మనతో పాటు సిసిఎం కృష్ణారావు గారు, టెక్నికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ బీజేవైఎం అధ్యక్షులు, జూపూడి ప్రభాకర్ గారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మల్లాది విష్ణు గారు విజయవాడ నుంచి మనకు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎన్టీవీ స్టూడియో నుంచి. ముందు కృష్ణారావు గారు, సో 3 రోజుల తెలుగుదేశం పండుగలో ముఖ్యమంత్రి ఎప్పుడూ చెప్పే సంక్షోభం నుంచి అభివృద్ధి దిశగా ఎలా వెళుతున్నాం అని చెప్పడంతో పాటు నేను చెప్పినట్టుగా అనేక లక్ష్యాలు, రాజకీయ తీర్మానాలు చేసుకున్నారు. ఆయన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పటికీ అధికారంలో శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ నిలిచిపోవాలంటే ప్రజలతో ఎలా పనిచేయాలి, తెలంగాణలోకి అధికారంలోకి రావాలంటే ఏ విధంగా ఉండాలి, అసలు ఈ రెండు సాధ్యమవుతాయి? ఎప్పటికీ శాశ్వతంగా ఒకే పార్టీ అధికారంలో ఉండిపోవడం కానీ, తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారంలోకి రావడం కానీ? ఒకటేంటంటే ఆయనది ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు, ఇంకా జాతీయ పార్టీ హోదా రాలేదు. అది రావాలి అంటే 2019 ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోటీ చేయాలి, 3 రాష్ట్రాల్లో సీట్లు రావాలి. అంటే కేవలం ఆంధ్రాను తెలంగాణ వస్తే సరిపోదు, ఇంకా 3 రాష్ట్రాల్లో సీట్లు రావాలి, ఓట్లు రావాలి, ఇవన్నీ ఉన్నాయి ఆ కార్యక్రమం. దానికి ఏమిటనేది ప్రొసీజర్ వేరే. జాతీయ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి లేదు, ఆయన పార్టీ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, కేంద్ర కమిటీ. అది అంతే తప్ప మనం ఏదో రాస్తున్నాం జాతీయ పార్టీ అని, జాతీయ అధ్యక్షులు ఊరికి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు అనుకోవచ్చు, అది వేరే విషయం. బట్ జాతీయ స్థాయికి పార్టీ స్టిల్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్, రిజిస్టర్డ్ యాజ్ స్టేట్ పార్టీ ఇన్ బోత్ ది స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నేషనల్ పార్టీ అని అయినప్పుడు చూద్దాం 2019. సరే, ఆయన పార్టీకి సర్వం సహా అధ్యక్షుడు, అందులో ఎవరికి సందేహాలు లేవు. ఆయనే ఎలక్ట్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ ఆయన నామినేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ అధ్యక్షుడు కానీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కానీ మళ్ళీ కొత్తగా వాళ్ళని పెట్టాలా ఇంకోని పెట్టాలా అనేది ఇట్ ఈజ్ అప్ టు హిమ్. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ తెలంగాణ ముందు తీసుకుంటే చిన్నగా, అంటే చిన్న సబ్జెక్ట్ కాబట్టి మొత్తం మహానాడులో ఈ ఎడ్యుకేషన్ గ్రౌండ్స్ లో మొన్న ఇక్కడ తెలంగాణ మహానాడు జరిగినప్పుడు ఆయన వచ్చారు, మాట్లాడారు, దిశానిర్దేశం అది ఇది అని అన్నారు. కానీ ఆయన ఒకటే మాట, ఏదో మీరందరూ బాగా కష్టించి పనిచేయండి మనకే అధికారం వస్తుంది లేదో మాట తప్ప పల్లెత్తు మాట కేసీఆర్ గారిని కానీ, టీఆర్ఎస్ కానీ, రాష్ట్రపతి పనితీరు మీరు కానీ. ఎందుకంటే ఆయన వచ్చిన సందర్భంలో, ఆయన వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డి గారు గంటసేపు ప్రసంగం అయింది. అలాగే నిన్న కూడా అక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, రమణ మాట్లాడారు, కొందరు తీర్మానాలు చేశారు, తెలంగాణలో అది బాగోలేదు, ఇది బాగోలేదు, అట్లా ఇట్లా అని. ఆంధ్రాలో అన్ని బాగున్నాయని. అది వేరే విషయం, బికాజ్ అలా అధికారంలో ఉన్నారు కాబట్టి. అక్కడ చేసినప్పుడు కూడా ఆయన ఎక్కడ ఇదేదో మీరు మామూలుగా అధికారంలోకి రావాలి, తెలంగాణలో కూడా రావాలి, బికాజ్ ఇక్కడ 13 ఏళ్ళుగా ప్రతిపక్షం, అక్కడ 10 ఏళ్ళ ప్రతిపక్షంలో అధికారంలోకి వస్తే ఇక్కడ 10 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకో 5 ఏళ్ళు మళ్ళీ ప్రతిపక్షం హోదా వచ్చింది కాబట్టి 13 ఏళ్ళు అయింది, ఇక్కడ రావాలి అనేది ఒక మాట చెప్పారు తప్ప ఎక్కడ ఈ ప్రభుత్వం గురించి ఇంకో మాట అక్కడ కూడా విశాఖపట్నంలో కూడా ఆయన ఏం అనలేదు. సరే, అది దానికి కేసీఆర్ గారు ఏదో రకంగా జవాబు చెప్పాడు, అది వేరే. ఇక ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే ఇవాళ ఉన్న ప్రతిపక్షం కాంగ్రెస్, లేకపోతే సిపిఐ, సిపిఎం, ఈ పుట్టబోయి ఇంకా విస్తరించనున్నటువంటి జనసేన, ఆల్రెడీ విస్తరించున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఆయన మహానాడుకు ముందు కానీ, ఆ శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు కానీ ముందు వెనక డైలీ ఆల్మోస్ట్ ఇక వాళ్ళిద్దరికీ అది మారామారి ఆ శత్రుత్వం అనేది ఉంది. దాన్ని అక్కడ ప్రతిబింబించారు. మేమే అభివృద్ధి చేద్దాం అనుకున్నా కూడా మీరు అడ్డుపడుతున్నారు, అన్ని కేసులు వేశారు, ఇన్ని కేసులు వేశారని లోకేష్ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడినా అదే ఆస్పెక్ట్. అయితే ఈ మహానాడు ఏంటంటే ఒకటే, ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రాంతీయ పార్టీ వ్యవహారంలో రూలింగ్ పార్టీ ఇది అయినప్పుడు ఏమవుతుందంటే మీరు మాట్లాడేప్పుడు అది ఎక్కడ అధ్యక్షుడిగా ఎవరైతే ఉంటారో లేకపోతే నాయకుడిగా ఎవరు ఉంటారో వాళ్ళకి స్వోత్కర్షగా ఎక్కువ నడుస్తూ ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ ఈ పార్టీయే కాదు, దేశంలో అన్ని పార్టీలు అలాగే వ్యవహారం నడుస్తూ ఉంటుంది.
జాతీయ పార్టీలో కొంత మినహాయింపు ఉంటుంది తప్ప వాళ్ళు మీ ప్రాంతీయ పార్టీల్లో మనం అది బాగా చేస్తున్నాం ఇది బాగా చేస్తున్నాం మన స్కీములన్నీ చెప్పుకోవడం అవేనా లోటుపాటు ఉంటే సరిదిద్దుకుంటూ ఉంటారు మనకు ఎవరు ఎదురు లేరనడం ఇలాంటి వ్యవహారాలు నడుస్తాయి. కానీ నాకు బాగా కొట్టొచ్చినట్టుగా కనిపించింది ఏంటంటే ఈ మొత్తం మహానాడులో ఆయన ఒక మాట అన్నారు. మరి జూపుడు ప్రభాకర్ రావు గారు ఆయన వెనకాలే ఉన్నారు వేదిక మీద ఇన్ని రోజులు 3 రోజుల పాటు ఆయన చూశాడు. ఆయన పత్రికలు ఆంధ్రజ్యోతిలోనే వచ్చిన కథనం ఏంటంటే ఆయన నా ఎదురుగుండానే మీరు వేదిక మీద మళ్ళీ గ్రూపులుగా మీట్ అవుతున్నారు, ఇదేంటి ఇది ఎక్కడ లేదు, ఇది తప్పు సాంప్రదాయం మరి డయాస్ మీదే ఏదో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నారు 4 వాళ్ళు ఏదో కూర్చోవడం ఏదో ఇంకొక వర్గం వాళ్ళు ఏదో ఇలాగ కూర్చుని ఏదో నడిపిస్తున్నారు, ఇది ఏంటి తప్పు అని ఒకటి. విపరీతంగా పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరిగాయి అనేది ఆయన ఒకటి. ప్రజలు బాగానే ఉన్నా మన పథకాల మీద ఆకర్షిస్తున్నా కూడా గ్రూప్ రాజకీయాలు విపరీతంగా పెరిగిపోయాయి అనేది ఆయన ఒకటి ఇచ్చేశాడు. సరే కొంత లీడర్స్ రాలేదు, ఏదో గోరెంట్ల బుచ్చిచంద్ర గారు వచ్చినట్టు లేడు, ఫ్యామిలీ ఎవరు రాలేదు, అవన్నీ ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఆయన, సోకాల్డ్ జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆయన, అలాగే జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి వాళ్ళ అబ్బాయి, అతనే మంత్రి, ఇలా కొంత ఆ ఫ్యామిలీ వ్యవహారం నడుస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ నడుస్తున్నట్టే కేసీఆర్ గారి ఫ్యామిలీ నడుస్తున్నట్టే అక్కడ ఆ ఫ్యామిలీ వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు పోనీ ఆయనైనా విష్ణు గారినైనా మీరు మాట్లాడదాం అంటే అది ఫ్యామిలీ పార్టీ, అది సోనియా గాంధీ గారు వాళ్ళ అబ్బాయి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్. సో ఇది కాదు మన ఏంటంటే ఇది కొన్ని ఇవాళ రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ముఖ్యమైన 2 అంశాలని నేను అనుకోవడం విస్మరించినట్టుగా, అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా విస్మరించినట్టుగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే రాష్ట్రంలో చాలా చోట్ల మీకు కరువు పరిస్థితుల్లో ఇది బాగోలేదు, దాని గురించి ఒక డిస్కషన్ అది చేసి దానికి పరిష్కారం ఇలాగ చేయాలి అని చెప్పుంటే బాగుండదు. ఆయన జనరల్ స్పీచ్ లో కొట్టాడు ఇంతమంది నందులు అనుసంధానం చేస్తాం, అది పారిస్తాం ఇది పారిస్తాం అనేది. నెంబర్ 2 అసలు అత్యంత అటువంటి కీలకమైనది ఏంటంటే ఇవాళ మహానాడు జరిగిన సమయం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా తెలంగాణ పక్కన పెడదాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒక భగవద్గీతలాగే వాళ్ళందరూ భావించేలా ఉంటే దానికి సంబంధించి అమలు అవుతున్నవి ఏమేమవుతున్నాయి, ఏం అమలు అవ్వడం లేదు, వాళ్ళు తిరస్కరించారు. నిన్న ఈ మహానాడు జరుగుతుంటేనే వెంకయ్యనాయుడు గారు అక్కడ ఢిల్లీలో నితిన్ గడ్కరీ గారిని కలిసి ఔటర్ రింగ్ రోడ్డు అమరావతి అడిగితే ఎవరు ఏ బ్యాంకర్స్ రావడం లేదు నేనేం చేయలేను మరి అని ఆయన చేతులు ఎత్తిచ్చాడు. సో ఇప్పుడు అది లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు, వీళ్ళకి పర్మిషన్లు ఎవరు ఇస్తారు, వీళ్ళకి ఏంటంటే ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ అని పెట్టుకున్నారు, దానికి కేంద్రం సహాయం చేస్తుందని. అది రాకపోతే ఇటువంటి నిలదీసేది కనీసం కొంచెం మేము కొంచెం సంతృప్తిగా లేము కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో అనే ఒక మాట మీ ఎన్నోసార్లు కలిసాం ఏం చేయదు అనేది అనలేదు. ఎందుకు అంటే మేము అక్కడ సఖ్యతగా ఉండాలి, వాళ్ళు ఇచ్చే వాళ్ళతో మనం ఊరికే పోరాటాలు కాదు, కొంచెం రాజీ పడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదో చేసేనా అది. దాంతో ఏమైందంటే మీకు అసలు ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ సంబంధించి వారి కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి వ్యవహారాల్లో ఈయన కొంచెం కఠినమైన వైఖరి తీసుకుంటున్నాడు అనేది సంకేతం ఇవ్వలేదు. ఆయన ఏంటంటే ఊరికే ఆయన మాటలతోనూ సంప్రదింపుల ద్వారానే ఏదో సమస్య పరిష్కారం అవుతుందన్నట్టుగా ప్రతిపక్షాల్లో జనాలు అడుగుతున్న వ్యవహారంలో లేదు. రైట్ జూపుడు గారు, నేను మొత్తం ప్రతిపక్షాల మాటల్లో చెప్తా, మొత్తం ఇది మహానాడు కాదు మాయనాడు అన్నారు, ఇదంతా ఆత్మస్తుతి పర్నిందలాగే కొనసాగింది. మంత్రిగా కొత్తగా వచ్చిన లోకేష్ ని ప్రమోట్ చేయడానికో లేకపోతే ఎప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఆయన ఒక్కళ్ళే కష్టపడుతున్నారని చెప్తున్నట్టు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించాయి. అలాగే సీనియర్ నేతలు దూరం అయిపోవడం కానివ్వండి, పార్టీలో క్రమశిక్షణ తప్పడం కానివ్వండి, కొంత మహానాడు గత మహానాడుల కన్నా కళ తప్పింది అంటే ఒప్పుకుంటారా? నందమూరి వారసులు ఎవరు లేరు అనే వ్యాఖ్యలు కానివ్వండి. నిన్న ఈ 3 రోజులు విశాఖపట్నంలో ఆ సభలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షిగా అంటే కొన్ని అంశాలు మీరు అన్నదానికి లేకపోతే ప్రతిపక్షాలు అన్నదానికి ఈవెన్ కృష్ణారావు గారు చెప్పిన దానికి కూడా సీఎం గారు చాలా స్పష్టంగా డిసిప్లిన్ నాకు ఉండాల్సిన అవసరం ఉంది. అంటే దేనికోసం అంటే సభలో మధ్యలో వెనకున్న వాళ్ళు లేచి నిలబడటం లేకపోతే వెనక తిరిగి మాట్లాడుకోవటం ఇవన్నీ చూసినప్పుడు చేసినటువంటి ఒక హెచ్చరిక అది. ఎందుకంటే వేలాది మంది ప్రేక్షకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు ముందుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా కార్పొరేషన్ చైర్మన్లు సీనియర్ నాయకులు అందరూ కూడా డయాస్ మీద వీళ్ళే ఒక 300 మంది దాకున్నారు. మీలో మధ్యలో గుసగుసలాడుకోవటం ఇవన్నీ మనం ఆపండి, లిజన్ కేర్ఫుల్లీ, ఇది ఆయన చెప్పింది. అంతేగాని అక్కడ గ్రూపులు ఉన్నాయని ముఠాలు ఉన్నాయని అని లేకపోతే ఇవన్నీ కాదు. ఒకవేళ ఇవన్నీ ఎక్కడన్నా జిల్లాల్లో ఇద్దరి మధ్య
భేదాభిప్రాయాలు ఉండి చిన్న చిన్న గొడవలు ఎక్కడ ఆయన కూడా సీరియస్ గా చెప్పడం కాబట్టి అది డిసిప్లిన్ పోయింది లేకపోతే మోటార్లు ఉన్నాయనేదని పక్కన పడేయండి. చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ లో కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు. రెండవది సీనియర్స్ అక్కడక్కడ కనపడలేదని మీరు అన్నారు. అంటే కొంతమంది వాళ్ళ పనుల మీద బుచ్చి చౌదరి గారు ఉన్నారు, అమెరికాలో ఉన్నారని చెప్పడం జరిగింది. అట్లనే రాయపాటి గారు ఏదో ఆరోగ్య సమస్య మీద ఎవరో ఉన్నట్టున్నారు. అసలు పోటీపడి వచ్చారండి సీనియర్లు కానీ జూనియర్లు కానీ. పోటీపడి ఆయన ముందు కనపడటం కోసం కానీ, లేకపోతే స్టేజ్ మీద ఉండటం కోసం కానీ, లేకపోతే వాళ్ళ సీనియారిటీని ప్రదర్శించుకోవటం కోసం కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి దే పోటీ పడ్డారు. పనిలో పోటీ పడ్డట్టు కానీ ఇక్కడ కూడా డయాస్ మీద కూడా పోటీ పడ్డారు. మాలాంటి వాళ్ళకి అసలు ముందు సీట్లో దృష్టిలో పడాలని అందరూ పోటీ పడ్డారు కాదు, అంటే ముందు సీట్లో కూర్చోవడం కోసం ఉండొచ్చు, అధినాయకుడికి ఉండొచ్చు. మూడోది అసలు చేసినటువంటి 34 తీర్మానాలని ఒకసారి పెద్దలు బాబాయ్ కూడా చదివితే బాగానే ఉంటుందేమో. తను ప్రారంభ ఉపన్యాసంలో ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఎట్ ద టైమ్ ఆఫ్ బైఫర్కేషన్, తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, సహకరించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీది, ఫ్రెండ్లీ అలయన్స్ లో ఎలక్షన్స్కి వెళ్ళాం కాబట్టి అభివృద్ధిలో మీరందరూ కూడా మాకు సహకరించండి. విస్మరించినటువంటి అంశం ఎక్కడ లేదు. ఏది ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైన అంశాల్లో ఈవెన్ కొంతమంది మిత్రులు ప్రవేశపెట్టినటువంటి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్, తర్వాత స్పెషల్ స్టేటస్ లేకపోతే ప్యాకేజీ, వీటి మీద కూడా చాలా స్పష్టమైనటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ. వీఆర్ నాట్ గోయింగ్ టు కాంప్రమైజ్. ఎక్కడ కూడా మాకు రావాల్సిన దానిలో కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదని ముఖ్యమంత్రి గారు తన ప్రారంభోపన్యాసంలో స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ మీరందరూ మిస్ అయి ఉంటారేమో, ఎందుకంటే ఆయన లాస్ట్ ఉపన్యాసాన్ని విని ఉంటారు మీరు. తర్వాత కంటిన్యూస్ గా మధ్య మధ్యలో మాట్లాడుతున్న విధానం డెవలప్మెంట్ ఎందుకంటున్నారు 80% ఆఫ్ ద పీపుల్ టువర్డ్స్ ఆన్ ద తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు ప్రజల్లో ఉన్నప్పుడు, మీరు ప్రజలకు సర్వీస్ చేస్తున్నప్పుడు, ప్రజలు మన వైపు ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకురాగలిగినప్పుడు అప్పుడే మనం 80% పీపుల్ ని ఈ రాష్ట్రంలో మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక స్లోగన్. అంతేగాని ప్రాంతీయ పార్టీగా ఉన్నంత మాత్రాన నేషనల్ పార్టీగా ఉన్నటువంటి నాయకత్వాలు కానీ ఆ కుటుంబ వ్యవహారాలు కానీ దీనికే భిన్నంగా లేవు. ఈ రోజు 80 తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి అనేకమైన రాజకీయ పరిణామాల్లో ఏర్పడినటువంటి ప్రాంతీయ పార్టీలు, అటు వెస్ట్ బెంగాల్ నుంచి అంతకుముందు ఉన్నటువంటి ఒక భారతదేశంలో డెమోక్రటిక్ దేశం అనుకున్న భారతదేశంలో 34 సంవత్సరాల కమ్యూనిస్టు రాష్ట్రం ఉండింది. అది కూడా ప్రాంతీయ పార్టీ కింద నేషనల్ పార్టీ అయినప్పుడు కూడా. ఆ తర్వాత ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఉంది. తమిళనాడు తీసుకోండి, సో ప్రాంతీయ పార్టీ ఉంది. ఆంధ్రప్రదేశ్ 82 తర్వాత ప్రాంతీయ పార్టీ రావడం జరిగింది. సో ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఉంటాయి. ఇది ఒక దిశ, ఒక నిర్దేశం తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తలకి, నాయకులకి రాబోయే కాలంలో ఎలా పనిచేయాలి, ఉత్సాహంగా మన ముందున్నటువంటి సవాళ్లు ఏంటి, అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లాలంటే ప్రజలతో మనం ఎలా మమేకం కావాలి, ఇది చేసినటువంటి 3 రోజుల. బ్రహ్మానంద రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తూనే ముఖ్యమంత్రి కానివ్వండి, పార్టీ అధినేత కానివ్వండి, మంత్రి లోకేష్ కానివ్వండి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయనకి ఉన్న పదవి, మిగతా వాళ్ళు కూడా అందరూ మాట్లాడుతున్నప్పుడు వైసీపీ ఏ రకంగా అభివృద్ధిని అడ్డుకుంటోంది, వైసీపీ ప్రజల్లోకి ఎందుకు మమేకం కాలేదని కూడా చెప్పారు. మీకు కొన్ని బిరుదులు కూడా ఇచ్చారు. అల్లరి పార్టీ అన్నారు, మీకు అసెంబ్లీలో ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు అన్నారు, తలా తోకలేని పార్టీ అన్నారు, దశాదిశ లేని పార్టీ అన్నారు. గతంలో గానీ భవిష్యత్తులో గానీ మీలాంటి ప్రతిపక్షాన్ని అసలు చూడకూడదని కోరుకుంటున్నట్టు చెప్పారు. సో ఏంటి మీరు? చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి గొప్ప అనుభవంలో ఆయన పొందినటువంటి అనుభూతి ఏంటంటే 44.5% ఓట్లు వచ్చినటువంటి పార్టీని, అది లెక్కలేనటువంటి పార్టీ, పనికిరానటువంటి పార్టీ, ప్రతిపక్షంగా నేను గుర్తించడం లేదని చెప్పారు. కానీ అసలు తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసరంగా ఏర్పాటు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు నిన్న జరిగినటువంటి తీరు చూస్తూ ఉంటే దానిలో ఆత్మస్థుతి పరమిల్ల తప్ప ప్రజా సమస్యల మీద చర్చించినటువంటి దాఖలాలు కనపడంలా. కొంతమంది నాయకులతో ఆయన పొగిడించుకోవడం, వాళ్ళు ఆయన కలిసి ప్రతిపక్షాన్ని నిర్మించడం తప్ప ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి అన్యాయం గురించి నేను ఒకటి మీకు 2014 గవర్నర్ గారు స్పీచ్ లో క్లియర్ గా చెప్పారు, ఈ రాష్ట్ర విభజన జరిగినటువంటి దానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా కావాలని చెప్పి మాట్లాడించినటువంటి చంద్రబాబు నాయుడు గారు
అసలు ఆ ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక హోదా గురించి మాత్రం ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అది అవసరం లేదన్నట్లుగానే వ్యవహరించారు. ప్రత్యేక ప్యాకేజ్ అనేటటువంటిది నేను ప్రత్యేకంగా సాధించాను. హోదా ప్యాకేజ్ లేకపోతే రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి మాట్లాడదాం. కానీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడంలో, ప్రజల్లో ఒక ఇమేజ్ తీసుకెళ్లడంలో వైసీపీ విషయంలో సక్సెస్ అయ్యారని భావించవచ్చు. అదే లేదు ఆయనకున్నటువంటి బలహీనతను, ఆయనకున్నటువంటి భయాన్ని అనేక సార్లు ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేసి జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా ప్రజాబలం పెరుగుతుందని చెప్పి, ఆయన చేసేటటువంటి దోపిడీ ప్రభుత్వం మీద దాడి జరుగుతుందని చెప్పి, ఆయన చేసేటటువంటి పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగడం లేదని చెప్పి చాలా స్పష్టంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు మీకు పోరాటాలు తప్ప, ఎక్కడ పెట్టిన నిరసన ధ్వనులు తప్ప ఆ ప్రభుత్వం ద్వారా పొందినటువంటి మంచి లేదనేటటువంటి వాస్తవాన్ని ప్రజలు గ్రహించి మీకు ఎక్కడికెక్కడ ప్రజల్లో వ్యతిరేకత ప్రజలుతున్నటువంటి భయంతో ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగుతుందో అక్కడికి వెంటనే వెళ్లి ప్రజలను చైతన్యపరిచి ప్రజలకు అండగా ఉండేటువంటి ప్రతిపక్ష అవినీతిని సహించను, అటు అవినీతిని గురించి మాట్లాడేటటువంటి అర్హత చంద్రబాబుకు ఉందండి. ఎందుకని? అవినీతిని గురించి మాట్లాడేటటువంటి అర్హత నీకుంటే నీ మీద వచ్చినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రాజధాని భూమి సేకరణలో నువ్వు చేసినటువంటి దోపిడీ కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కానీ మీరు విచారణకు సిద్ధమేనా? చెప్తున్నారు కదా మేము విచారణ చేద్దాం. మీకు మీ ప్రతిపక్షాన్ని విమర్శించేటప్పుడు ప్రతిపక్షం అడిగేటటువంటి దానికి కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు మిత్రపక్షమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి మల్లాది విష్ణు గారు 3 రోజుల మహానాడులో ముఖ్యమంత్రి పార్టీ అధినేత చేసిన ప్రసంగం సరే, కొంత వైసీపీని విమర్శ చేశారనుకోండి, కాంగ్రెస్ పార్టీని ఏదో మాట వరుసకు ఒకసారి విభజన ప్రస్తావన వచ్చిన ప్రస్తావించారు తప్ప పెద్దగా ఎక్కడ పిక్చర్ లోకి తీసుకురాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆయన విజన్ నుంచి తీసేశారనుకోవాలా? సార్, ఇప్పుడు ఈ 3 రోజులు మహానాడు అక్కడ మాట్లాడినటువంటి ప్రసంగాలు కానీ తీర్మానాలు కానీ మనం ఒకసారి నిశ్చితంగా గమనిస్తే ఒక 3 అంశాలు మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఒకటి ఏంటంటే, ఒక 80% మనమే ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకోవాలి, అన్ని కులాలు మనకే వచ్చి రాబోయే రోజుల్లో మన పార్టీకి అండగా ఉండాలి, తిరిగి మనం అధికారం చేపట్టాలి. రెండవది, ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా నైతికంగా మానసికంగా వాళ్ళని వీక్ చేసేసి వాళ్ళ గురించి అసందర్భంగా కూడా అనేక ప్రసంగాల్లో తీసుకొచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి మనం నిన్న మహానాడులో చూసాం. మనం మూడవ అంశం ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదుపు తప్పి అవినీతికి పాల్పడతా ఉంటే వాళ్ళని ఎంతసేపు కూడా హెచ్చరించడం అంట క్రమశిక్షణ చర్యలు అండి. అటు కేంద్రంలోనేమో గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, భయమో భక్తో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి కార్యక్రమాలని కేంద్రాన్ని ఒప్పించో మెప్పించో తీసుకురాలేనటువంటి పరిస్థితి ఈ 3 అంశాలుగా మనకు ప్రస్ఫుటంగా మహానాడులో వేదికగా మనకు కనపడ్డాయి. మేమేమంటామంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్నదా లేదా అని చెప్పనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఈ రోజున నా 2 కళ్ళు కూడా అమరావతి పోలవరం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అంటే దానికి ఖచ్చితంగా విభజన చట్టంలో ఉన్నటువంటి విభజన బిల్లులో ఉన్నటువంటి రాష్ట్ర విభజనకి అందరితో మాట్లాడిన తర్వాత చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 2 కళ్ళుగా అమరావతి పోలవరం ఎలా తయారవుతాయండి? వీళ్ళకి ప్రాంతీయ పార్టీలకు తయారైపోతాయా? ఏం చేశారు మీరు? ఆ 2 కళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకుని కేంద్రాన్ని సరిగా చూడలేకపోతున్నారు, ప్రజల్ని సరిగా చూడలేకపోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు కేవలం 2019లో అధికారంలోకి రావడం కోసం మాట్లాడిన మాటలో ప్రతిపక్షాలని వీక్ చేయాల్సినటువంటి మాటలే మాట్లాడుతున్నారు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు. మనకి 3 సంవత్సరాల పాటు మనం ఏం చేశాం? ఈ కార్యక్రమాలు చేశాము. ఈ 2 సంవత్సరాలు చేయబోతున్నాం. చాలా పెద్ద సుదీర్ఘ ప్రసంగంలో ఏమేం చేశాము, ఏమేం చేయబోతున్నారు, లక్ష్యాలు అన్ని చెప్పారుగా. నేను చెప్తున్నాను సార్,
ఇరిగేషన్ రంగంలో కానీ, కరువులో కానీ, వ్యవసాయంలో కానీ, ఐటీలో కానీ, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కానీ అన్ని కూడా అబద్ధపు తీర్మానాలని పాస్ చేశారు. అక్కడ మాట్లాడుకున్నారు. సమగ్రమైనటువంటి చర్చ జరగలేదు. వాస్తవ పరిస్థితుల్ని భిన్నంగా అక్కడ చర్చ జరిగింది. నేనేమంటానంటే ఖచ్చితంగా మీరు 3 సంవత్సరాలు చెప్పిన ఆ మహానాడులో చేసినటువంటి తీర్మానాలు, ఆ ఉద్యోగాలకు సంబంధించి ఆయన 1000 ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు. ఈ రోజున అదే పరిస్థితి ఉందా? మసిపూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా అభివృద్ధికి అడ్డం పడ్డాయని. మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి? ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో అడ్డం పడటం ఏంటి? 3 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? చెప్పారు ఎక్కడెక్కడ మీరు అడ్డం పడుతున్నారు అనేది. ఆయన ఇన్వెస్టర్స్ ఇప్పుడు 10,50,000 కోట్ల రూపాయలు రాజకీయాల్లో ఎయిర్పోర్ట్ కట్టుబడ్డారు, రాజధాని నిర్మాణానికి కట్టుబడ్డారు. ఒక్క నిమిషం సార్, అదే చెప్పబోతున్నా. నేను చూశాను ఈ రాష్ట్రంలో రైతులకు సంబంధించి అవసరానికి మించి ఎక్కడైనా భూమి తీసుకుంటే రాజకీయ పార్టీలు వెళ్లి ఆ రైతులకు అండగా ఉంటే అది అభివృద్ధికి వ్యతిరేకంగానూ అడ్డంగానూ మారినట్టుగా వాళ్ళకి కనపడతా ఉంది. ఎందుకంటే రాజధానిలో 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏం చేశారండి? కార్పొరేట్ శక్తులకి భూదానం జరుగుతా ఉంది. అక్కడ ఈ 2 జిల్లాల్లోనూ 1,00,00,000 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. ఎందుకు బీజేపీ రైట్. ఇప్పుడు బీజేపీ విష్ణు గారు నాకు తెలిసి తెలుగు తమ్ముళ్ళకి సంతృప్తితో పాటు సరే కొంత అసంతృప్తులు ఎక్కడైనా మిగిలిపోయినా బీజేపీకి పూర్తి సంతృప్తి ఇచ్చింది అనుకుంటా మహానాడు. ఎందుకంటే దాదాపుగా తెలుగు తమ్ముళ్ళు నోరు నొక్కేసిన పరిస్థితి. పార్టీ అధినేత మీరు ఎక్కడా మాట్లాడొద్దు, బీజేపీ వాళ్ళు ఏం విమర్శలు చేసినా సరే మీరు కామ్గా ఉండండి, పొత్తుల గురించి ఎన్నికలప్పుడు చూసుకుందాం తో పాటుగా మహానాడు 3 రోజుల మీద మీ ఒపీనియన్. ఒకటి రిషి గారు, తెలుగుదేశం పార్టీ పుట్టి 35 సంవత్సరాలు పైబడిన దాంట్లో 7 సార్లు ఎన్టీ రామారావు గారు అధ్యక్షుడిగా పనిచేశాడు, 10 సార్లు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. నిన్నటితోటి తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా అధ్యక్షుడు కాబడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. అయితే మహానాడు వేదికగా గతంలో జరిగినటువంటి 2014 నుంచి ఇప్పటి వరకు 2 మహానాడులు జరిగితే దీనిలో మనం గమనించింది ఏంటంటే గతంలో కంటే మహానాడుకు ఇప్పుడు మహానాడుకు కొంత భిన్నమైన వైఖరిని అయితే నేను గమనించాను. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద దృష్టి పెట్టి లేకపోతే విపక్షాల మీద దృష్టి పెట్టి వాళ్ళ మీద ఎక్కువ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతి సందర్భంలో కూడా. ఈసారి మొత్తం కంటెంట్ తీసుకుంటే కొంత కేసీఆర్, ఎల్రమణ గారు, నర్సిరెడ్డి తెలంగాణ కేసీఆర్ గారి మీద కొంచెం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కొంత వారు ఇద్దరు వైసీపీ మీద చివరిలో మాట్లాడడం జరిగింది కన్క్లూడింగ్ స్పీచ్లో. ఓవరాల్గా ఏంటంటే ఇది మంచి పరిణామమే అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే రాజకీయ పార్టీలు పెట్టుకునేది వాళ్ళ పార్టీ నిర్మాణము, సంస్థాగతంగా ఎట్లా బలపడాలి, మళ్ళీ భవిష్యత్తులో ఎట్లా అధికారం రావాలి, ఎట్లా ప్రజలకు సేవ చేయాలి, ఇది ఇంటర్నల్గా ఏ పార్టీ అయినా చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే ఖచ్చితంగా రాజకీయ అంశాలు కూడా 20% ఉంటాయి. ఎందుకంటే రాజకీయ పార్టీ సభ పెట్టుకున్నప్పుడు విపక్షాల గురించి అన్నాడు. కాబట్టి ఆ రకంగా నేను తెలుగుదేశం పార్టీ కొంత కన్స్ట్రక్టివ్ గానే వ్యవహరించింది ఈ మహానాడులో అనేటువంటిది నాకున్నటువంటి భావన. రెండోది, ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి యొక్క తీర్మానాలు, ఇతర రకాల తీర్మానాలు 34 తీర్మానాలు వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ తీర్మానాలకు సంబంధించినటువంటి విషయంలో నాకున్న ఒక అభిప్రాయం ఏంటంటే భిన్నమైన అభిప్రాయం. ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సరే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న సందర్భంలో మనం ఒక ఎన్నికల మేనిఫెస్టోను ఈ రాష్ట్ర ప్రజల ముందర పెట్టాము. ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఎంత శాతం పూర్తి చేశాము? 100% ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి చేసి ప్రజల ముందర పెట్టలేరు. ఎందుకంటే ఒకవేళ పెట్టలేకపోవడం కూడా తప్పేం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఆ ప్రయత్నం చేయాల్సిందే నాకున్న అభిప్రాయం. అంటే చేసి ఇదిగో ఈ రకమైనటువంటి మేము మాకు దృక్పథంతో మేము ముందుకు పోతున్నాము, మాకు ఇచ్చినటువంటి 36 నెలల అవకాశంలో ఇంత చేసాం, 60 నెలల్లో ఇంక 24 నెలలు మాకుంది. ఈ 24 నెలల్లో కూడా ఈ రకమైనటువంటి టాస్క్తో ముందుకు పోతాము. ఇప్పుడు 2019 తర్వాత పర్మనెంట్ గా అధికారంలో ఉండాలనేటువంటి తెలుగుదేశం పార్టీ భావన ఎట్లయితే ఉందో, అధికారంలోకి ఎందుకు వస్తున్నాము? అధికారంలోకి వస్తున్నామంటే ప్రజలకు సంక్షేమ పథకాలు మెరుగైనటువంటి ఇచ్చి ప్రజల మెప్పు ఒప్పించుకొని మనం అధికారంలోకి రావడమే కదా. కాబట్టి ఈ అంశాలను కూడా కొంత వాస్తవ రూపంలో చెప్పింటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఇది ఇప్పుడు ఈ ఒక్క లైన్ మాకు వర్తిస్తుంది, బీజేపీ మీకు వర్తిస్తుంది. ఇంకోటి, బీజేపీ విజయవాడను విజయద్వారంగా చేసుకోవాలనుకున్న బీజేపీ ఎత్తుగడలో భాగంగా రిషి గారు. రెండోది, చాలా అంశాలు మాట్లాడే సందర్భంలో పెద్దలు కృష్ణారావు గారు కానీ మన మల్లాది విష్ణు గారు కానీ కేంద్రాన్ని మీరు అడగడం లేదు, కేంద్రాన్ని మీరు ఎందుకు భయపడుతున్నారు, లేదా కేంద్రంతో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, లేకపోతే రాజకీయ విమర్శలు పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, కేంద్రం నుంచి రాష్ట్రానికి నాకు అవకాశం ఇస్తానంటే నేను ఆపేస్తాను. ఖచ్చితంగా ఇస్తాను. కానీ నేను ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగింది, దానికి చెప్పలేదు. బీజేపీ నాయకులు ఏం మాట్లాడినా మీరు విమర్శలు చేయొద్దు,
అని తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు. అది మీకు పూర్తిగా సంతృప్తినిచ్చింది కదా అంటున్నారు మహానాడు విషయంలో. బ్రేక్ తర్వాత చెప్తాది కూడా. బీజేపీ నుంచి బీజేపీ రాష్ట్రానికి ఏమిస్తున్నారు? తెలుగుదేశం పార్టీలో అందరూ ఏం మాట్లాడడంలే. తెలుగుదేశం పార్టీలో ఒక 5-6 మందికి మీడియా విపరీతమైన పిచ్చి కారణంగా వాళ్ళ పార్టీ నాయకత్వం చెప్పేటువంటి విషయాలు కూడా వినుకోకుండా వాళ్ళ అధ్యక్షుడు అమెరికాలో ఉన్న సందర్భంలో ప్రధానమంత్రి నుంచి అందరూ విమర్శించారు. విమర్శించిన తర్వాత బూమ్రాంగ్ అయింది. బూమ్రాంగ్ అయిన తర్వాత ఏంటంటే ఆయన అధ్యక్షుడు, ఆయన బాధ్యత అది. మీరు పొత్తులు ఎవరు నిర్ణయిస్తారు? విష్ణువర్ధన్ రెడ్డి టీవీలో కూర్చొని తెలుగుదేశం మేము పొత్తుండం అని చెప్పి నేను చెప్పగలుగుతానా? బీజేపీ కూడా వర్తిస్తుంది కదా. ఎవరన్నా సరే బీజేపీలో మాట్లాడినా తెలుగుదేశంలో మాట్లాడినా 2019 తర్వాత మాకు ఎవరితో బెనిఫిట్ ఉంటే వాళ్ళతో మేము పోతాము, తెలుగుదేశానికి ఎవరితో బెనిఫిట్ ఉంటే వాళ్ళతో కలిసి వాళ్ళు వెళ్తారు. మాకు తెలుగుదేశం పర్మనెంట్ కాదు, మేము తెలుగుదేశం పర్మనెంట్ కాదు. 9 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు కలిసి పోటీ చేశాము, 4 సార్లు కలిసి పోటీ చేయలేదు. కాబట్టి ఎవరిని కలుపుకోవడం అనేది ప్రేమతో ఏం కలుసుకోరు. బాగా సారిపోతే ఉండాలి, ఏ రాజకీయ పార్టీకి ఎవరు బెనిఫిట్ ఉన్నారని అట్లే కలుస్తారు. స్పష్టమైంది కదా ఆయన అలా ఒక మాట. సరే ఆయన అన్నదానికి ఈయన ఎందుకు అంటాడు? వాళ్ళే అనలేదు ఒక మాట. చంద్రబాబు కూడా చెప్పాడు. తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అందరూ మాట్లాడడం లేదు, వాళ్ళ పార్టీ మాట్లాడడం లేదు. వ్యక్తులు ఎవరిద్దరు మాట్లాడారు, వ్యక్తులు ఎవరిద్దరు మాట్లాడారు. ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ బలపడాలని కూడా తప్పే ఉంది. బీజేపీ బలపడుకోవాలనుకోవడంలో తప్పే ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలపడుకోవాలనుకోవడంలో తప్పే ఉంది. తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటే బీజేపీ పూర్తిగా బలహీన. అది మేము ఆలోచించుకుంటామండి, పరిపాలన మేము ఆలోచించుకుంటాము. మేము ఎవరితో ఉండాలో మేము ఆలోచించుకుంటాము. 1,75,000 కోట్ల రూపాయలు ఇచ్చాము. ఇచ్చాము. దాన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన 1,70,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాము, పేపర్ రిలీజ్ చేశాము. వ్యక్తులు స్థానిక సంస్థల దెబ్బతినిపోయిందని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడితే ఆన్సర్ కూడా చెప్పండి. మొత్తం వీళ్ళందరూ కూడా టార్గెట్ టీడీపీ మాట్లాడుతున్నారు. దయచేసి మీరు బ్రేక్ వెళ్ళిన తర్వాత బ్రేక్ వెళ్ళిన తర్వాత ఒకవేళ వెళ్ళకపోతే నేను మాట్లాడతాను. దాని తర్వాత ఖచ్చితంగా వినాలి. అతిగా నిర్లక్ష్యం చేస్తూ ఇంకో క్వశ్చన్ కూడా చెప్పండి. వలస నేతలతో పార్టీ కట్టుతప్పుతోందని పార్టీ అధినేత అనడం ఎంతవరకు కరెక్ట్? వలస వచ్చిన వాళ్ళని అవమానిస్తున్నారా? వాళ్ళని కలుపుకోలేకపోతున్నారా? ఇంకా వాళ్ళ మీద ఒక అనుమానపు చూపులు ఉన్నాయా? కొంతమంది నాయకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే కొంతమంది ఆ ఘర్షణలకు దారి తీయటం వాళ్ళ నియోజకవర్గంలో కానీ జిల్లాల్లో కానీ అక్కడక్కడ 2-3 ఇన్స్టెన్సెస్ వచ్చేసాయి. సో దాన్ని ఆయన ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పటికే చాలా మందిని 4 మంత్రులు ఇచ్చారు. తర్వాత ఇచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇప్పుడు కడపలో మంత్రులు ఇచ్చారు. ఇద్దరి మధ్య అక్కడ ఉన్నటువంటి జమ్మలమడుగులో ఉన్న నాయకులు కాంప్రమైజ్ అయిపోయింది. ప్రకాశం జిల్లాలో అంటే ఆల్మోస్ట్ గొడవలు అయితే లేవు. ఆ గొడవలు ఏంటంటే ఈ నాయకుల మధ్య కాదు, వీళ్ళిద్దరు ప్రభావంతో ఆ గ్రామాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ కార్యకర్తలు గందరగోళం పడకుండా ఉంటాం ప్రధానంగా. సో అద్దంకిలో జరిగిన దాన్ని ఆయన మనసులో పెట్టుకుని ఆ రోజు వార్నింగ్ ఇవ్వటం, తర్వాత 2వ రోజు మినీ మహానాడుకు వచ్చేసరికి చాలా స్పష్టంగా వేదిక మీద చాలా వరకు పోలీసు భద్రత తీసుకోకుండా ఏవే ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి జరుగుతున్న అంశం. కాబట్టి ఎక్కడైనా ఇలాంటి హెచ్చరిక అధినాయకుడి నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని నెగటివ్ ఎవరైనా తీసుకుంటే పొరపాటు అది. ఆయన అదే కాదు, వితిన్ పాత వాళ్ళలో కూడా ఇలాంటి మీరు ఏమైనా మనస్పర్ధలు పెట్టుకొని లేకపోతే విధిగా ఉంటే కుదరదు. ఈరోజు 80% ఆఫ్ ద సొసైటీని మనం గెలవాల్సిన అవసరం ఉంది అని దానికి వెళ్ళండి, ప్రజల వద్దకు గ్రామాలకు తరలండి అని చెప్పినటువంటి ఒక నినాదాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల దగ్గరికి చేర్చే ఒక వారధిగా మీరు కార్యకర్తలు ఉండాలి, నాయకులు ఉండాలి డయాస్ మీద. మీరు అంతేగాని ఎవరో చేసి పెడుతుంటే తినే విధంగా బీజేపీతో పొత్తుల గురించో రాజకీయంగా మాట్లాడక్కర్లేదు, మాట్లాడొద్దు అని మీకు చెప్పారు అనుకోండి. రెండోది కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద కూడా నోరెత్తద్దని చెప్పారా, అడగొద్దని చెప్పారా? ఋషి గారు ఇక్కడ నుంచి ఎన్టీవీ నుంచి ఒక సందేశం పోనివ్వండి దయచేసి, ఎందుకంటే 3 రోజులు మీరు లైవ్ చేశారు, దాన్ని విన్నారు. ఈ రోజు నేను దాని నుంచి కంటిన్యూషన్ ముఖ్యమంత్రి గారు నేను తన ప్రారంభోపన్యాసంలో ఈ రాష్ట్రానికి ఏ రావాలో స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని మిస్ అయి ఉండొచ్చు, లేకపోతే లాస్ట్ లో చేసినటువంటి చివరి ఉపన్యాసం. తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం అండి, తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఒక నిమిషం అండి, తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా నా మాట వినాలి, మీరు మధ్యలో మాట్లాడతారు వినండి, మళ్ళీ చెప్తారు, మీరు కావాలంటే మళ్ళీ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఒక అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఒక మహానాడుగా తీసుకున్నటువంటి 34 తీర్మానాల్లో ప్రధానమైన అంశం ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం సహకరించే విధానం. కేంద్ర సహకరించే విధానంలో మేమిద్దరం కంబైన్డ్ అలయన్స్ గా ఎన్నికల నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మధ్యలో ఎవరైనా సరే 2019 ఎన్నికల గురించి మాట్లాడితే దయచేసి మీరు ఎవరు మాట్లాడొద్దు, ఆ టైంకి తీసుకుంటాం, ఆ టైంకి తీసుకున్నా ఆయన చెప్పినా మన విష్ణు గారు ఇప్పుడు ఆ టైంలో మాకు ఎవరు బాగుంటే వాడితో వెళ్దామన్నా ఈ రెండు కూడా ఒకటే అర్థం. మేము కూడా అదే పరిస్థితిలో ఉంటాం, వాళ్ళు కూడా అదే పరిస్థితి. మాకు డిసిప్లిన్ ఉంది, ఆయన చెప్పిన లైన్ లోనే మేము ఉంటాం, ఆయనే నిర్ణయిస్తాడు, కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది. కాబట్టి మధ్యలో ఈ రాష్ట్రం ఎదగాల్సిన అవసరం ఉంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్టు ఎవరితో మాట్లాడి 1,75,000 కోట్లు ఇచ్చామని చెప్పి 1,75,000 కోట్లు వచ్చేసి 1,75,000 కోట్లే కదండి, 33,000 ఎకరాలు రైతులు ఇచ్చిన భూముల మీద కూడా ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గందరగోళంగా మాట్లాడుతుంది. నేను అడుగుతున్నా, ఏ రైతు అయితే భూమిని ఇచ్చాడో స్వతంత్రంగా తనంతర తానుగా వచ్చి క్యాపిటల్ కోసం స్వతంత్రంగా ఆన్సర్ వాళ్ళు ప్రభుత్వానికి 75,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి విజయవాడ వచ్చి బీజేపీ ప్రతి విలేజ్ లో ఢిల్లీ పోయాడు కదా, ప్రధానమంత్రి కలిశాడు కదా, అక్కడ అడుక్కోండి మీరు. ఎక్కడ ఏమైందండి నేను అడుగుతున్నా, నిన్నటిదాకా మీరు మాట్లాడినట్టు ఋషి గారు నిన్నటిదాకా మీరు మాట్లాడినటువంటి ప్రత్యేక హోదా ఎందుకు వదిలేశారు మీరు? ఎందుకు వదిలేశారు మీరు? మీరు 2-4 ధోరణి కాదా ఇది? ప్రభుత్వం అన్నారు ఇక్కడ ప్రధానమంత్రి కలిశారండి, ఢిల్లీలో ప్రధానమంత్రి కలిసి ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోయారు ప్రత్యేక హోదా గురించి? ఎందుకు మాట్లాడలేకపోయారు? ప్రత్యేక హోదా గురించి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మాట్లాడలేదు. మీకు ఎక్కడుంది ఫేస్? అసలు మీకు ఫేస్ వాల్యూ లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో మీకు అభివృద్ధి పడుతుందా? మీరు కులాల మధ్యలో మరి ప్రతిపక్ష ఆయన ప్రతిపక్ష ప్రజల యొక్క ఓట్లను కొల్లగొట్టేటటువంటి దానికి ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇస్తా ఉన్నారు, ప్రతి కులానికి రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. విష్ణు గారిని మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఏంటంటే వీళ్లకు ఏదైనా మేము కేంద్రం నుంచి ఇచ్చినామా అని అంటున్నట్లే వీళ్ళకి అనుమానాలు స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకు ఒకటి నిద్రపోతున్న వాళ్ళను మనం లేపచ్చు, నిద్రపోతున్న నటించే వాళ్ళని లేపం కష్టం. చెవు ప్రాబ్లం ఉన్నటువంటి వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వైద్యం చేపించచ్చు, వినికిడి ప్రాబ్లం లేకోకుండా నటించోళ్ళతో కష్టం. వీళ్ళకి ఒక విషయం నేను చెప్పాలనుకుంటాను, కళ్ళు లేనటువంటి వాళ్ళకు చెవులు లేనటువంటి వాళ్ళకు ఈ 2 పార్టీలకు ఏంటంటే ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కు చెవులు కళ్ళు లేని పార్టీ. అందుకు నేనేమంటున్నానంటే వీళ్ళకిద్దరికి గుర్తు చేసేది ఏంటంటే, ఒక్క నిమిషం బ్రహ్మానంద గారు, విష్ణు గారు కూడా రియాక్ట్ కావచ్చు దీని మీద. భారతీయ జనతా పార్టీ 1,75,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు మేము సహకారం ఇచ్చామని చెప్పాము. తెలంగాణకు 30 మినిట్స్ లో క్లోజ్ చేస్తా, 30 సెకండ్ లో క్లోజ్ చేస్తా. అయితే కేసీఆర్ గారు కూడా ఇట్లా మాట్లాడారు. కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాత మేము డ్రాఫ్ట్ రిలీజ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఒక వేదిక సిద్ధం చేసుకోవాలండి, మీరు వినండి. ఒక్క నిమిషం
మల్లాది విష్ణు గారు చెప్పారు, నాకు అర్థమైంది. మీ కళ్ళు చెవులు లేని పార్టీలు మాట్లాడే మాటలు పట్టించుకోక్కర్లేదు. వేదిక మీరు సిద్ధం చేసుకోండి. కాంగ్రెస్ వెర్షన్ విందాం. ప్లీజ్ వెయిట్ సార్, ప్లీజ్ వెయిట్. కాంగ్రెస్ పార్టీ అమిత్ షా గారు మాట్లాడినటువంటి 1,75,000 కోట్ల మీద కానీ, లేదంటే విభజన చట్టంలో ఈ 3 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారని చెప్పని మీరే బహిరంగంగా ఒక ప్రకటన చేయండి, శ్వేతపత్రం విడుదల చేయండి. మాకు వినపట్లేదు, పక్క పార్టీకి వినపట్లేదు అని మీ ఇద్దరికి కూడా రేపు ఎన్నికల్లో గోప గుయ్యమనేటట్టుగా ప్రజలు వినిపిస్తారు. కంగారు పడద్దు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. మేమేమంటున్నామంటే అమిత్ షా గారి నువ్వు ఉండనా నీకు మీ పక్క పార్టీకి ఏ విధంగా వినిపించాలో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నేనేమంటున్నానంటే అమిత్ షా గారు వచ్చి విజయవాడ వేదికగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 1,75,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జూపూడి ప్రభాకర్ గారి వరకు కూడా ఏమి ఇచ్చారని చెప్పని అడిగేటటువంటి ధైర్యం లేదు. ఏమి ఇవ్వాలో కూడా అడిగేటటువంటి ధైర్యం లేదు మీకు. విభజన చట్టంలో అంశాన్ని మీరు పక్కన విష్ణు గారు మీరు ఉండండి సార్. ఖచ్చితంగా కేంద్రం వద్ద ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు గానీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలని కూడా తాకట్టు పెట్టిందని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనకడు వేయట్లేదు. ఎందుకంటున్నానంటే ఆ మాట తీర్మానంలో ఒక్క నిమిషం ఉండండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము నిన్న జరిగినటువంటి మహానాడులో కనీసం గొంతెత్తి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారే, పాపం వాళ్ళకి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను అమలు చేయాలి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి గట్టిగా అడగాలి అని చెప్పని ఒక్క మనసు కూడా లేకుండా ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తే పక్కన ఉన్నటువంటి విష్ణు గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒక నిమిషం, లెట్ మీ ఆన్సర్. మీరు ఎందుకు విజయవాడలో ఉన్నటువంటి విష్ణు గారు కానీ ఇక్కడున్న బ్రహ్మానంద రెడ్డి గారు కానీ అసలు మీరు ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రారంభ ఉపన్యాసాలు మిస్ అయ్యారు? మీకేమైనా పొలిటికల్ నాలెడ్జ్? మీరు ఎందుకు అడగలేదని ఎవరున్నారు? చాలా స్పష్టంగా వీ డిమాండ్ ప్రకాశం జిల్లాలో బజార్లు తన్నుకునేటటువంటి పరిస్థితులు తన్నుకుంటారండి. గవర్నమెంట్ మాఫీ చేయడానికి సిద్ధపడి ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం అని చెప్పి ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర రైతు అధ్యక్షుడు మాట్లాడితే దానికి ఇంతవరకు ఆన్సర్ చెప్పలేనటువంటి కొనసాగుతున్నటువంటి తెలుగుదేశం మాట్లాడేటటువంటి అర్హత ఉందా? అదే అడుగుపోతున్నా. అవినీతి గురించి బహిరంగ చర్చకు సవాలు విసిరారు మంత్రి లోకేష్. మీరు సిద్ధంగా? మీకు ఒకటే సార్, మీకు ఒకటే, నేను ఒకటే గుర్తు చేస్తున్నా. మీరు గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. నా గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓక్స్ వ్యాగన్ లో కానీ, మరి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ, పరిటాల రవి గారికి సంబంధించినటువంటి హత్య కేసులో కానీ సిబిఐ వాళ్ళ ఎంక్వైరీ కావాలని చెప్తే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేశారు. నా సచ్యతకుంటారని చెప్పి దానికి సిద్ధమేనా మీ ముఖ్యమంత్రి గారికి కానీ మీ ముఖ్యమంత్రి గారి వాళ్ళ సచ్యతను ఛాలెంజ్ చేస్తున్నాను. అమరావతి 2 కళ్ళు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ 2 కళ్ళు ఆయన ప్రతిష్టకి గౌరవం నిలబడాలంటే ఇక్కడ లింకు ఈ ఒక్కరితో సరిపోదు, కేంద్రంతో ఉంది. సో ఆయన ప్రతిష్ట నిలబెట్టేలాగా కేంద్రం ఆయనకు సహకారం అందించే పరిస్థితి ఉందా ఈ 2 విషయాల్లో పోలవరం అమరావతిలో? వాట్స్ యువర్ వ్యూ అండి అనేది ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి బీజేపీ విష్ణు గారు చెప్పాలి. ఇంకా మీ వ్యూ? ఒకటి, ఇక్కడ 1,00,000 కోట్లు అక్కడ 1,75,000 కోట్లు అన్న తర్వాత ఏమైందంటే ప్రతిపక్షాలు అడిగాయి, ఏది 1,75,000 నిజమంటే ఆయన ఒప్పుకుని చెప్పాలి, చేస్తే నిజమే, ఆయన బాగానే ఇచ్చారు అని చెప్పాలి, లేదా బాగోలేదని చెప్పాలి. మౌన అర్థాంగీకారం అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చిందని. అంతకుముందు మీకు గుర్తుందే ఉంటుంది, నితిన్ గడ్కరీ రాజమండ్రిలోకి వచ్చి
ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారులకు 65,000 కోట్లు ఇచ్చామన్నాడు. మరుసటి రోజు యనమల రామకృష్ణ గారు పెట్టారు 65,000 ఎక్కడుంది నా పొంది లేదు, అది ఎస్టిమేట్స్. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ నుంచి రాజమండ్రికి రోడ్డుకి అభివృద్ధికి 1000 కోట్లు అంటారు, వీళ్ళు శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ చేసిందంటే రిలీజ్ చేయడం కాదు, అది 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. అది ఏడాదికి ఇంత ఇస్తూ ఉంటారు. ఈ 1000 కోట్లు కలిపి ఆ 1000 ఇలా 65,000 కోట్ల వ్యవహారం ఆయన చెప్పారు. ఇక్కడ కూడా దాదాపు 45,000 కోట్లు జాతీయ రహదారులు చెప్పారు. దాన్ని లక్షలో కలిపేశారు. ఇక్కడ అందుకునే ఈయన 67,000 కోట్లు అంటే వాళ్ళు ప్లస్ 67,000 ప్లస్ 42,000 కోట్లు కలిపితే 1,00,000 దాటిపోయింది కదా అనేది వీళ్ళ భావన. అది కాదు ఇక్కడ. అది ఆయన ఎందుకు చెప్పలేడు ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటంటే మరీ ఘర్షణకి వెళ్ళడానికి లేదు. మీరు ఘర్షణ వెళ్తే ఏమవుతుంది, అసలు ఎవరు ఇప్పుడు ఏదో బతిమాలో బామాలో ఏదో తెచ్చుకోవాలి. అది తెచ్చుకోవాలన్నప్పుడు మళ్ళీ ఈ తీర్మానాలు ఖండనలు ఈ విమర్శలు అవి చేస్తే అవతల వాడికి ఏంటంటే మరి మీరు తిట్టేది మమ్మల్ని తిడుతుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి డబ్బులు అడుగుతారని అంటారు. సో ఇది కొంచెం అలాగే ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ కలవడం దగ్గర నుంచి కొంచెం మారింది. ఏంది ఇప్పుడు మళ్ళా మన బీజేపీ విష్ణు గారి భాషలో కూడా అప్పుడు ఎవరితో బాగుంటే మేము చూసుకుంటాం పొత్తులు అనేది ఇప్పుడు కాదుగా డిసైడ్ చేసింది. అప్పుడు ఈయన బాగుంటే ఈయనతో, ఆయనతో బాగుంటే ఆయనతో, ఇంకోటి ఎవరైనా బాగుంటే ఇంకోటితో, అది లేదంటే అసలు వాళ్ళదే బాగుందని వాళ్ళ అధికారులు చూస్తున్నారు. అప్పుడు ఎవరితో అక్కర్లేదు, ఇవన్నీ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఇదే డెసిషన్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటాడు. ఆయనకు బాగోవాలంటే ఇంకోళ్ళతో వస్తేనే బాగుంటుంది అనుకుంటే అలా చేయొచ్చు, లేదా ఆయన సొంతగా ఎదుగుతాడంటే ఆయన సొంతగా పోవచ్చు. ది సేమ్ థింగ్ అప్లైస్ టు చంద్రబాబు నాయుడు ఆల్సో. బీజేపీది ఏమీ లేదు. ఇప్పుడు మోడీ ఈ 2 ఏళ్ళలో తగ్గింది అనుకోండి, అప్పుడు ఆయనకి అవసరం రాకపోవచ్చుగా. అప్పుడు తగ్గిపోయిన మోడీను ఇంకో బాగా ఇమేజ్ లేనటువంటి జగన్మోహన్ రెడ్డి వల్ల మనకే ఉపయోగం లేదు, మనకే ఉపయోగం ఎక్కువ, తెలుగుదేశం పార్టీకి అధికారం వస్తుందని ఆయన విశ్వసిస్తే ఆయన అలా పోవచ్చు. సో ఆ ఆప్షన్స్, పొలిటికల్ ఆప్షన్స్ అనేది రాజకీయ పార్టీలు ఇప్పుడు ఓపెన్ పెట్టుకునడానికి ఇది ఒక నిదర్శనం. ఈయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు, ఎందుకు అంతగా ఇప్పుడు ఇదే మహానాడు ఇంతకుముందు ప్రతిపక్షంలో ఎక్కడాను బయట పైన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైతే ఇంకో తిట్లు గిట్లు దాని విమర్శలు తుమ్మల చౌదరి గారు వీళ్ళు రాసేవాళ్ళు ఉన్నారు, మంచి స్క్రిప్ట్ రైటర్లు. అద్భుతంగా ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ మీద విమర్శలు అంటే తెలుగుదేశం రామారావు గారి జమానాలో చూసాం. ఢిల్లీ పాదుషాకి గులాం చేసే సలాం కొట్టే గులాములు ఇట్లా అని మంచి డైలాగులు పెట్టి వేసేవారు. ఇప్పుడు ఆ డైలాగులు అవి కనపడాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా మారిన పరిస్థితి. రెండోది ఇందాక మీరు చెప్పినట్టు ఏది కావాల్సిన డబ్బులు మళ్ళీ ఆ 2 అకౌంట్లు పోలవరం ప్రాజెక్ట్ పీపీఏకి కేంద్రం నుంచి రావాలి. వాళ్ళు చెక్ పంపిస్తే ఇక్కడ డ్రా చేసి ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ లో కాంట్రాక్టులకు ఇస్తారు. దానికి అదే అమరావతిది అంతే, ఏదైనా ఇదే కథ. సో కొంచెం ఆయన నొప్పి ఒక తాను ఒక అన్నట్టుగా కొంచెం తప్పన పరిస్థితుల్లో స్ట్రైట్ ఆన్సర్. పోలవరం అమరావతి విషయంలో ఆయన ప్రతిష్టగా ఫీల్ అవుతున్నారు, సహకరిస్తారా ప్రతిష్ట నిలబెట్టాలి? 100కి 100 రూపాయలు పోలవరం నిర్మాణం అంటే ఆయన ఫీల్ అవుతున్నారు. 100కి 100 రూపాయలు పోలవరం నిర్మాణం అనేటువంటిది మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చినట్టు నిలబెడతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు సహకరిస్తాము, డబ్బులు ఇస్తాము. అయితే ఇక్కడ చివరికి ఏంటంటే మల్లాది విష్ణు గారు సమాధానం చెప్పాలి సమాజానికి. ఏంటంటే విషయం ఏంటండి, సమాజాన్ని చెప్పుకొని ఇప్పుడు లైవ్ లో అవసరం లే. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగము వాళ్ళ కాంపౌండ్ లో దిష్టిబొమ్మ దక్కం చేస్తున్నారు 10 మంది కార్యకర్తలు కలిసి. అంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి రివ్యూ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దిష్టిబొమ్మలు పదార్థ దక్కం చేస్తారు. చివరకు వాళ్ళ ప్రజలు సహకరించలేదనేటువంటి విషయం అర్థం చేసుకోండి. 1,75,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది కాబట్టి బజార్లో దిష్టిబొమ్మ దక్కం చేయలేకపోయారు బీజేపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. విష్ణు గారు ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. రేపటి లైవ్ షోలోకి తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.